దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చి పేద ప్రజలకు అండగా ఉంటున్న ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వెంకటచలం మండలం సర్వేపల్లిలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నగదు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకటచలం మండలం సర్వేపల్లిలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నగదు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి పొదుపు సంఘాల మహిళలకు 25 కోట్ల రూపాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు నెరవేర్చడం ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి మహిళ జగన్ కు అండగా నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మట్టి రోడ్డు లేకుండా మొత్తం సిమెంట్ రోడ్లను సైడ్ కాల్వల్ని నిర్మించామని తెలిపారు. ఇక్కడ సాగుతాగునీటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వెంకటాచలం మండలానికి సంబంధించి వైఎస్ఆర్ 4వ విడత మహిళల ఖాతాలో జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అంటే ఈరోజు మన సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా 4063 గ్రూపులు ఉన్నాయి. 40,102 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి 122,37 లక్షల 4 విడతల్లో జమ చేయడం జరిగింది. ఈ ఒక్క విడతలోనే దాదాపుగా ఈ నియోజకవర్గానికి సంబంధించి 30,55 లక్షల నిధులు జమ చేశారు. వెంకటాచలం మండలానికి సంబంధించి 4వ ఇన్స్టాల్మెంట్ కింద 832 గ్రూపులకు సంబంధించి 6,28 లక్షల ఈరోజు నిధులు జమ చేయడం జరిగింది. ఒక వెంకటాచలం మండలానికి సంబంధించి 4 విడతల్లో దాదాపుగా 25,07 లక్షల ఇప్పటి వరకు సంఘ బంధాల సభ్యుల ఖాతాలో వైఎస్ఆర్ ఆసరా కింద నిధులు జమ చేయడం జరిగింది. అదేవిధంగా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు పట్టాల పంపిణీకి వచ్చి మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఇవ్వకుండా మోసం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నాగంబొట్ల వారి కంటికి సంబంధించినటువంటి 69 కుటుంబాలకి ఈరోజు పట్టాలు పంపిణీ చేశారు. అంటే ఈరోజు ఉన్న భూములకి పట్టాలు ఇవ్వడం, చుక్కల భూముల సమస్య పరిష్కరించడం, 20 సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి వారికి పూర్తి హక్కులు కల్పించడం, వీటన్నిటితో పాటు ఇనాం భూములు ఉంటే ఇనాం భూములకి విముక్తి కల్పించే వాళ్ళకి ఇవ్వడం, అదేవిధంగా ఏదన్నా పోరంబోకులు ఉంటే అటవీ పోరంబోకులు, నీటికి సంబంధించినటువంటి పోరంబోకులు లేకపోతే ఆ పోరంబోకులను చేంజ్ ఆఫ్ క్లాసిఫికేషన్ కింద పట్టాలు ఇవ్వడం, అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలానికి సంబంధించే 2,989 కుటుంబాలకి 3,270 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అయితే రైతులు కానీ, మహిళలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, యువత కానీ, ఉద్యోగస్తులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతుంది. ఈ విధానం కొనసాగుతుంది. తప్పనిసరిగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. అందరి ఆశీస్సులతో మరలా ఈ మిగిలిపోయినటువంటి పనులు ఏదన్నా ఉన్నా సరే రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి మీద ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తల మీద దృష్టి పెట్టి వాళ్ళ అవసరాలను తీర్చేటువంటి పని కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని వర్గాలకు అండగా ఉన్నట్టే ఈరోజు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన్ని వేసుకుని మోసినటువంటి కార్యకర్తలకు కూడా అన్ని విధాలా అండగా నిలవడం జరుగుతుందని